హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజు అయితే మటన్ పకోడీ వ్లాగ్తో వచ్చేసానండి. చూసారు కదండి మటన్ పకోడీ ఎంత బాగుందో, చాలా స్పైసీగా అండ్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ మటన్ పకోడీ ఎలా చేసుకున్నాము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేనైతే ఇక్కడ మిగిలిపోయిన మటన్ కర్రీతోటి ఈ పకోడీ అయితే చేశాను. ఈ మిగిలిపోయిన కర్రీని అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఆ ముక్కలు అయితే సపరేట్ చేసుకోవాలి. ముక్కలు సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు శనగపిండి, ఒక పావు కప్పు బియ్యపిండి యాడ్ చేసుకొని వీటితో పాటు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం అల్లం పేస్ట్, వీటితో పాటు కొంచెం గరం మసాలా, ఒక రెమ్మ కరివేపాకు మంచిగా క్లీన్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మనము ఆనియన్ పకోడీ ఎలా అయితే చేసుకుంటామో అలా మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పకోడీలు అయితే వేసుకోవాలి. అసలు మటన్ పకోడీ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. నేనైతే కేవలం వీడియో కోసమనే ఈరోజు మటన్ మిగిలిచ్చి చేస్తున్నానండి. ఎవరికైనా యూజ్ అవుతుందని మెయిన్ ఉద్దేశం అదే. ఈరోజు ఈ పకోడీ చేయడానికి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి మటన్ పకోడీ అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.